గణేష్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. దానికంటే ముందు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాం. గంట సింబల్ని కూడా గట్టి కొట్టేది అండ్ స్టోరీ లైక్ డైలీ లేకుండా. ఇప్పుడు పార్వతి స్నానానికి వెళ్తుంది, ఎందుకంటే శివుడు ఎన్నో నెలల తర్వాత ఆయన ఇంటికి వస్తున్నాడు. అందుకే పసుపుతో ఒక బాలుని తయారు చేసుకుంటుంది. ఆ బాలుడు తలుపు దగ్గర కాపలా ఉంటుంది. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తే శివుడు వస్తాడు. శివుడు వచ్చి అడ్డం లేదు, నేను పంపించను, పార్వతి అమ్మ నన్ను పంపించద్దని ఎవరిని కూడా అంటే శివుడు ఇది నా ఇల్లు కాదు, పార్వతి అమ్మ నన్ను ఎవరిని పంపించద్దన్నది అని శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుడి తల నరికేస్తాడు. అప్పుడు పార్వతి అమ్మ స్నానం నుంచి వచ్చి అయ్యో ఎంత పని చేశాడు శివ ఉగ్రరూపం దాల్చి ఆమెను చల్లార్చడానికి శివుడు ఉత్తరాన ఏ జంతువు కనిపించినా దాని తల నరికి నా దగ్గర తీసుకురాను అని శివుడు చెప్తాడు. ఆ భటులు ఉత్తరంలో గజాసురుడి ఏనుగు ఉండడం వల్ల ఆ తల నరికేసి శివుడికి ఇస్తాడు. శివుడు ఆ ఏనుగు తలతో ఆ బాలుడి తల అతికిస్తాడు. అప్పుడు గణేశుడు బతికించి ప్రాణం వేస్తాడు. అప్పుడు ఇలా గజాసురుడి ముఖం అని అంటారు. గజాసుర అంటే గణేశుడే. అందుకే ప్రతి సంవత్సరం చాలా మంది ఇంకా భారతదేశంలో ఉన్న అందరూ వినాయక చవితిని జరుపుకుంటారు. దట్స్ ఆల్. ఇవాళ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇవాళ నిమజ్జనం కూడా. వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.